జాబ్ కొడతాడా లేకపోతే కూలి పనికి వెళ్తాడో అది వాడి ఇష్టము, వాడి మీద బేస్ అయి ఉంటుంది. అది మనం ఇంకా ఏం చేయలేం కదా. ఇది నేను అంతే, నేను నేర్పించగలుగుతాను అంతవరకే. మీ పట్టుకొని నేర్పించాలంటే నేను నేర్పించలేను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఎవరైనా కానీ సరే మీ చుట్టుపక్కల మీరు చిన్న బిజినెస్ లాగా చేసుకోండి. 1 కేజీ అల్లము 1 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకొని వచ్చేసి బాగా, ఇంకొక టిప్పు చెప్పినా మీకు, వాటర్లో వేసి కూడా మీరు నానబెట్టారనుకోండి పొట్టుని, అది కొత్త ఎల్లుల్లిపాయకి అయితే వస్తుంది, పాత ఎల్లుల్లిపాయలకైతే రాదు. మరి అది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. కొత్త ఎల్లుల్లిపాయలకైతే ఇంకా వాటర్ వేసి నానబెట్టేసి బాగా లైట్గా ఇలాగా రుద్దితే ఇంకా పొట్టల్లో వదిలేస్తుంది. అది ఇంకా కొద్దిగా రిస్కే నాకు తెలిసి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పిండి జల్లేసి రుద్దడం మాత్రం ఈజీ. ఇలా పొట్టు అంటేనే ఇంత పొట్టు వచ్చేస్తుంది బయటికి తెలుసా. నేను 2 సార్లు యూట్యూబ్లో పెట్టిన 2 సార్లు కూడా బాగా మంచి యూస్ వచ్చింది నాకు దానివల్ల. సబ్స్క్రైబర్లు ఎంత తెలుసా, అదొక్క వీడియోకి నాకు 1000 మంది వచ్చారు సబ్స్క్రైబర్స్, అదొక్క వీడియోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ కూడా పెట్టుకోండి. మనకు చిన్న చిన్న ప్యాకింగ్లు, మనకు బయట ఎక్కడైనా కానీ సరే ప్యాకింగ్స్ అమ్ముతారనమాట. అలాంటి దానిలో మనం ప్యాక్ చేసేసి ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చేసి 25 నుండి మొదలు పెట్టుకున్నాం అనుకోండి చాలు. ఈ బిజినెస్ కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసా, చేసుకునేటోళ్ళకి, ఇంట్లో కూర్చొని చేసుకునేటోళ్ళకి బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి.